3 years లో ఇది వచ్చేసి మనకు 61% మనకు అప్రిషియేషన్ వస్తుంది. 5 years లో ఇది వచ్చేసి మనకు 90% అప్రిషియేషన్ వస్తుంది. అంటే ఒక 3 to 5 years లో యాన్ యావరేజ్ గా మనకు 80 to 90% అప్రిషియేషన్ వస్తుంది. ఓల్డ్ బెంగళూరు హైవే, న్యూ బెంగళూరు హైవే వచ్చేసి 1/2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఓల్డ్ బెంగళూరు హైవే వచ్చేసి 100 meter డిస్టెన్స్ లో ఉంటుంది. రెండు హైవేల మిడిల్ లో ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్. అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్. ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్స్ చూస్తున్నారో వారి కోసం ఈరోజు బెంగళూరు హైవేకి మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు చెప్పడానికి మనతోని గోవర్ధన్ గారు ఉన్నారు. తనతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, మాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, గోవర్ధన్ గారు. నమస్తే సార్. బాగున్నాను. మనం ఇది చేయడం సెకండ్ టైం. ఫస్ట్ టైం చేసిన వెంచర్ చాలా సక్సెస్ఫుల్ అయింది. తీసుకున్న కస్టమర్స్ చాలా మంది హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ తీసుకుంటే కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మీ ద్వారా చెప్పండి. ఒకసారి మీరు చెప్పండి. నమస్తే అండి, మనది సన్సైన్ ప్రాపర్టీస్, గోవర్ధన్ నా పేరు. గతంలో అన్నవర ద్వారా నుంచి ఒక 2 ప్రాజెక్టులు షూట్ చేయడం జరిగింది. అవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. కస్టమర్స్ కూడా విత్ ఇన్ ద 6 months లోనే గజానికి 1000 నుంచి అని 2-3 వేల వరకు కూడా అప్రిషియేషన్స్ వచ్చినాయి. సో ఈ వెంచర్ విషయానికి వచ్చేస్తే ఇది బెంగళూరు హైవేలో కొత్తూరు నందిగామ ప్రాంతంలో ఉంటుంది. మీరు మన వెనకాల చూసుకుంటే అది హైవే. ఈ హైవేకి ఈ ప్రాజెక్ట్ అనేది జస్ట్ 100 meter డిస్టెన్స్ లో ఉంటుంది. సో మనకు ఒకవేళ రెడీ టు కన్స్ట్రక్షన్ అనుకుంటే కూడా మంచి ప్రాజెక్ట్ ఇది. ఇన్వెస్ట్మెంట్ కు ఇంకా నెంబర్ 1 ప్రాజెక్టు. ఈ చుట్టుపక్కల ఇంత తక్కువ ప్రైజ్ లో ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్టు ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉండడం అంటే మన ప్రాజెక్ట్ అనేది నేను ధైర్యంగా చెప్పగలను. సో ఈ ప్రాజెక్టు అనేది మీకు ఫర్దర్ గా రానున్న రోజుల్లో మంచి అప్రిషియేషన్స్ ఇస్తుంది. ప్రాజెక్ట్ లొకేషన్ చాలా బాగుంది. ఎందుకంటే హైవేకి 100 meter కాబట్టి ఫ్యూచర్ లో రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. అంత బాగుంది. డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. రోడ్స్ లో కొత్త వేస్తున్నట్టు డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. కస్టమర్ ఈ ప్రాజెక్ట్ లో తీసుకుంటే తనకు అడ్వాంటేజ్ ఏముంటుంది? సో మేజర్ గా ఏ కస్టమర్ అయినా ఒక ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే తను చూసేది రోడ్ కనెక్టివిటీ ఒకటి చూస్తాడు, లైక్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇన్వెస్ట్మెంట్ అసలు ఎందుకు పెట్టాలి, చుట్టూ వచ్చే డెవలప్మెంట్స్ ఏంటిది. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఎలాంటి అప్రిషియేషన్ ఉంటుంది. సో ఫస్ట్ విషయానికి వచ్చేస్తే రోడ్ కనెక్టివిటీ. ఫస్ట్ రోడ్డు చూసుకుంటే మనకు ఓల్డ్ బెంగళూరు హైవే, న్యూ బెంగళూరు హైవే వచ్చేసి 1/2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఓల్డ్ బెంగళూరు హైవే వచ్చేసి 100 meter డిస్టెన్స్ లో ఉంటుంది. రెండు హైవేల మిడిల్ లో ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్. సో దీంట్లోనే ట్రాన్స్పోర్టేషన్ లో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి జస్ట్ 15 minutes వెళ్ళిపోవచ్చు మనం. అట్ ద సేమ్ టైం సిటీ గచ్చిబౌలి కానీ ఇటు వస్తే మిగతా ఐటీ సెడ్జెస్ సైడ్ కానీ ఎటు వెళ్ళాలనుకున్నా మనం 20 నుంచి 30 నిమిషాలలో వెళ్ళిపోవచ్చు. ఇంకా సెకండ్ వన్ వచ్చేస్తే వాళ్ళకి ఇక్కడ అసలు ఎందుకు తీసుకోవాలి, డెవలప్మెంట్లు ఏమొస్తున్నాయని చూసుకుంటే ఇది ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక 1500 ఎకరాలలో ఎడ్యుకేషనల్ హబ్ ఉంది. అక్కడ మనకు ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ కొన్ని రన్ అవుతున్నాయి. సో కమింగ్ డేస్లో ఇక్కడ మనకి ఐటీ జోన్ రాబోతుంది. ఆల్రెడీ ఇక్కడ ఇండస్ట్రియల్ కూడా అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ కానీ కొన్ని ఇతరత్ర కంపెనీస్ ఉన్నాయి. మనకందరికీ తెలుసు ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 3 kilometer డిస్టెన్స్ లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఉన్నది. సో రానున్న రోజుల్లో ఇక్కడ డేటా సెంటర్స్ రాబోతున్నాయి, ఐటీ జోన్ రాబోతుంది. దానికంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే జిహెచ్ఎంసీలోకి దీన్ని తీసుకెళ్తున్నారు. సో ఇదొకటి ఉంటుంది. ఇక అప్రిషియేషన్ విషయానికి వచ్చేస్తే కొన్ని నేషనల్ సర్వేల ప్రకారంగా, మా సర్వే ప్రకారంగా, హైదరాబాద్ మార్కెట్ ప్రకారంగా మేము కొన్ని సర్వేలు చేసి చూస్తే 3 years లో ఇది వచ్చేసి మనకు 61% మనకు అప్రిషియేషన్ వస్తుంది. 5 years లో ఇది వచ్చేసి మనకు 90% అప్రిషియేషన్ వస్తుంది. అంటే ఒక 3 to 5 years లో యాన్ యావరేజ్ గా మనకు 80 to 90% అప్రిషియేషన్ వస్తుంది. రానున్న రోజుల్లో ఇప్పుడున్న ప్రైస్ కంటే ఇది కంపల్సరీ ఒక 90% అప్రిషియేషన్ రాబోతుంది. అంటే ఒక 30 నుంచి 40 వేలు గజంకి దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా తక్కువ రేట్లో ఉంది ప్రాజెక్టు కూడా. మన సొంత ప్రాజెక్టులు చేయబట్టి తక్కువ రేటుకి ఇస్తున్నాము. గోవర్ధన్ అన్న, అప్పటి నుంచి మా సబ్స్క్రైబర్స్ కానీ కస్టమర్స్ కానీ తక్కువ ప్రైస్ అని ఊరిస్తున్నావు. అసలు ప్రైస్ ఎంత ఉందండి ఇక్కడ? సో ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ చుట్టుపక్కల మీరు ఎక్కడైనా తెలుసుకోండి, 20 నుంచి 25 వేల పైన ఉన్నది తప్పితే తక్కువ లేదు. మన ప్రాజెక్ట్ వచ్చేసి 19,000 per square yard ఉంటుంది. అంటే 19,000 per square yard ఇంత ప్రైమ్ లొకేషన్ లో. సో దట్టు మనకు లోన్ ఫెసిలిటీస్ ఉంది. లోన్ ఫెసిలిటీ కూడా లోన్ కూడా ఉంది. ఐడిబిఐ బ్యాంక్ మనకు లోన్ ప్రొవైడ్ చేస్తుంది.
70% లోన్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో లోన్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ డెవలప్మెంట్స్ కూడా HMDA నామ్స్ ప్రకారంగా డెవలప్మెంట్ చేస్తున్నాం. కస్టమర్స్ కు రానున్న రోజుల్లో ఒక చిన్న డిస్కషన్ కూడా నడుస్తుంది. మనం రిసార్ట్ కూడా దీంట్లో డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాము. తీసుకున్న బెనిఫిట్ అది చాలా బెనిఫిట్. దీంట్లో ఇంకొక 58 ఎకరాలు విల్లా ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. ఇటాలియన్ బేస్డ్ లో మనం హౌస్ కన్స్ట్రక్షన్ లో కూడా వెళ్ళిపోతున్నాం దీంట్లో. సో ఈ ప్రాజెక్ట్ అనేది కస్టమర్స్ కి చాలా బెనిఫిట్, అంటే చాలా బెనిఫిట్ లో ఉంది. 19,000 అంటే బెనిఫిట్, చాలా బెనిఫిట్. ఎక్కువ అంటారు కదా. అవును, చాలా మంచి. వెరిఫై కూడా చేసుకోవచ్చా? కస్టమర్ వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేసుకున్న తర్వాత 100% కాన్ఫిడెంట్ గా ఉన్నాను. బ్యాంక్ లోన్స్ కూడా వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. ఓకే, ఇంకా ఏమైనా చెప్పదలుచుకుంటున్నారు కస్టమర్స్? కస్టమర్స్ సజెషన్స్ ఏమన్నా అంటే ఇప్పుడున్న హైదరాబాద్ మార్కెట్ లో బెంగళూరు హైవే అనేది చాలా మంచి మార్కెట్. దీంట్లో దట్టు కొత్తూరు నందిగామ ప్రాంతం అనేది మీరు రానున్న రోజుల్లో ఇటువంటి తక్కువ బడ్జెట్ లో ఉన్నప్పుడు తప్పకుండా తీసుకోండి. ఈ హైదరాబాద్ లో కొత్తూరు నందిగామ ప్రాంతం అనేది రానున్న రోజుల్లో ఐటీ హబ్ కాబోతుంది. మేజర్ గా దీనికి ఏంటంటే, దీనికి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్ లో మెట్రో స్టేషన్ ఉంది. మెట్రో రావడం కూడా ఇదే రూట్ లో వస్తుంది. మెట్రో స్టేషన్ ఇక్కడే ఉంది. ఆ మెట్రో స్టేషన్ కూడా ఎందుకంటే చుట్టూ ఎడ్యుకేషనల్ హబ్స్ ఉన్నాయి. మనకి ఇంకొకటి విషయం ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ మనకి అతి తొందరలో 350 ఎకరాలలో మెడికల్ కాలేజ్ రాబోతుంది. సో ఇదంతా కూడా రానున్న రోజుల్లో మంచి ఎడ్యుకేషనల్ హబ్ అవుతుంది, ఇండస్ట్రియల్ హబ్ అవుతుంది, మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ అవుతుంది. మీరు ఎంప్లాయ్మెంట్ అన్నందుకు నాకు గుర్తుకొచ్చింది. ఈ కొత్తూరు నందిగామ ప్రాంతంలో రానున్న 5 సంవత్సరాలలో 8 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇది నేను బల్లగుద్ది చెప్తున్నాను. కస్టమర్ ఇది పాయింట్ గుర్తు పెట్టుకొని మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 8 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇక్కడికి. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు రానున్న రోజుల్లో మంచి అప్రిషియేషన్ ఉంటుంది. అంతా వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే గజం 50,000 రూపాయలు అవుతుంది. తప్పసని గుర్తు పెట్టుకోండి. హైదరాబాద్ మార్కెట్ అంతా డిఫరెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, గోవర్ధన్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్ గా ప్రైస్ కానీ, లొకేషన్ హైలైట్స్ కానీ, ప్రాజెక్ట్ గురించి అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. మీరు ఈ ప్రాజెక్ట్ కి రావాలన్నా, లేకపోతే ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా కానీ గోవర్ధన్ గారు నంబర్ పైన ఇస్తున్నాను. దగ్గరుండి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ డౌట్స్ ఉన్నా గోవర్ధన్ గారు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.